నేను వయసులో చిన్నవాడిని, చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. పెద్దలు ఒక మాట అన్నారు, హనుమంతరావు గారు ఒక మాట అన్నారు, రాబోయే తరాలు ఈ పవిత్రమైన బాధ్యతని ముందలు తీసుకెళ్ళాలి అంటే కంటిన్యూటీ అనేది చాలా చాలా అవసరం అని ఒక పెద్ద మాట చెప్పారు. నేను ఇక్కడ ఒక విషయంలో బాధపడేది ఏంటంటే యువకులు ఎక్కువ మంది లేరు, యువకులు ఎక్కువ మంది లేరు. యువకుల పైన కూడా బాధ్యత ఉంది. మనం ఎక్కడి పుట్టాము, ఎక్కడి నుంచి వచ్చామో, ఈరోజు ఈ స్థాయికి వచ్చామంటే దాని వెనకాల ఎంతోమంది త్యాగాలు ఉంటాయి, అది మర్చిపోకూడదు. తండ్రి త్యాగం చేసి ఉండొచ్చు, తల్లి త్యాగం చేసి ఉండొచ్చు, ఒక ఐటీ ఉద్యోగం వచ్చిందనో, పలానా ఉద్యోగం వచ్చిందనో ఇతర రాష్ట్రాలకి ఇతర ప్రాంతాలకు వెళ్ళొచ్చు, కానీ ఎక్కడి నుంచి వచ్చామనేది మర్చిపోకూడదు. అది చాలా చాలా అవసరం. మంగళగిరికి ఒక ఘన చరిత్ర ఉంది. ఆ చరిత్రని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి పైన ఉంది, ప్రత్యేకంగా నా పైన కూడా ఈరోజు ఉంది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే మొన్న జరిగిన ఎన్నికల్లో ఆ బాధ్యత మీరు నాకు అప్పగించారు. పెద్దలన్నట్టు తరతరాలుగా వస్తున్న సమస్యల్ని పరిష్కరించాల్సిన అవసరం నా పైన ఉంది. పెద్దలన్నట్టు రాజకీయాలు దూరంగా పెట్టి, అంటే పార్టీలు దూరంగా పెట్టి కలిసికట్టుగా ఒక పక్కన నియోజకవర్గ అభివృద్ధి కానివ్వండి, గుడి అభివృద్ధి కానివ్వండి, కళ్యాణ మండప అభివృద్ధి కానివ్వండి, చేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. నేను అనేక సార్లు కూడా అన్నా, 4 సంవత్సరాలు 9 నెలలు మన ప్రాంత అభివృద్ధి గురించి, ప్రజల అభివృద్ధి గురించి, పేదరికం లేని మంగళగిరి గురించి మనందరం కలిసికట్టుగా మాడదాం, పోరాడదాం, నిలబడదాం. చివరి 3 నెలల మటుకు రాజకీయం చేద్దాం. అంటే ఎన్నికలు వస్తాయి కదా, 3 నెలల మటుకు మనకి యుద్ధమే కదా, అప్పుడు పోరాడదాం. కానీ 4 సంవత్సరాలు 9 నెలలు పక్కన పెట్టి హెరాస్మెంట్ కానీ, ఒక్క నిమిషం స్వామి, ఒక్క నిమిషం మాట్లాడిన ఇంకా పూర్తి చేయాలి, నాదేం మీరు మాట్లాడు, నన్ను పూర్తి చేయని మీరు మాట్లాడు. రాజకీయాలు దూరంగా పెట్టుకుని కలిసికట్టుగా అందరం పనిచేసి అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. పెద్దలు హనుమంతరావు గారు మేము పైన కూర్చున్నప్పుడు మిగతా వాళ్ళు మాట్లాడేటప్పుడు కొన్ని సూచనలు చేశారు. తప్పనిసరిగా కమిటీ పెద్దలతో, హనుమంతరావు గారితో, అబద్దయ్య గారితో, అనురాధ గారితో, శ్రీను గారితో, రాజు గారితో, జానకి అమ్మ గారితో మేము కూర్చుంటాం, మేము మాట్లాడుకుంటాం, సమస్యలు మేము పరిష్కరిస్తాం. శాశ్వతమైన పరిష్కారం ఎత్తుకోవాల్సిన అవసరం మన పైన ఉంది. ఏదో వచ్చి మళ్ళీ తాత్కాలికంగా ఆలోచించకుండా సమస్యలకి శాశ్వతమైన పరిష్కారం చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. ప్రత్యేకంగా నా పైన బాధ్యత పెరిగింది. ఇది రాజకీయ వేదిక కాదు కనుక నేను ఇచ్చిన హామీల గురించి నేను మాట్లాడలేదు. ఇక్కడ పని ఆల్రెడీ ప్రారంభించాను, దానికి వచ్చే ఫలితాలు మీరు చూస్తారు. నేను తీసుకునే ప్రతి అడుగు మన సమస్యలు శాశ్వత పరిష్కారానికి వేసే అడుగు అది. మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొదటి కార్యక్రమం పెన్షన్ ఇచ్చే కార్యక్రమం మంగళగిరి నియోజకవర్గంలో చేశారు. అక్కడ కలెక్టర్ గారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.